ఇడియమ్స్ జాతీయాలు. ఇడియమ్స్ మీనింగ్ అండ్ యూసేజ్. భాషలో మనము ఇడియమ్స్ని యూజ్ చేస్తే ఆ భాష చాలా అందంగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. ఇంగ్లీష్లో ఒక ఇడియం గురించి దాని మీనింగ్ అలాగే యూసేజ్, ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేది మనము నేర్చుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ Chrish EduTech, a world of education, spoken English through Telugu. If you visit for the first time, please subscribe and tap the bell button. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయాలి. అలాగే బెల్ బటన్ వస్తుంది, దాని మీద కూడా ట్యాప్ చేస్తే ఆల్ అనే బటన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆలస్యం చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఇడియం, టు గ్రీజ్ ద పామ్. టు గ్రీజ్ ద పామ్ అనే ఇడియం మీరు వినుంటారు, వినకపోయినా పర్వాలేదు. సో దాని గురించి ఇప్పుడు నేర్చుకుందాం. టు గ్రీజ్ ద పామ్ అంటే చేతులకు గ్రీజ్ రాయడం అని అర్థం వస్తుంది జనరల్గా. ఏంటి ఈ చేతులకు గ్రీజ్ రాయడం ఏంటి అంటే మీనింగ్ ఏంటంటే టు బ్రైబ్. టు బ్రైబ్, బ్రైబ్ అంటే అది తెలుసు కదా, లంచం. టు బ్రైబ్. అందుకు తెలుగులో మనం ఏమంటామంటే టు గ్రీజ్ ద పామ్ని చేతులు తడపడం అంటారు. అతని చేయి తడపండి, వారి చేతులు తడపండి అంటారు. అంటే దట్ మీన్స్ టు బ్రైబ్, లంచం ఇవ్వడం. లెట్ us see usage. You should not grease the palm of anyone to root out the corruption. You should not grease the palm of anyone. ఎవరి చేతులు తడపకూడదు. టు రూట్ అవుట్ ద కరప్షన్. అవినీతిని రూపుమాపేందుకు నీవు ఎవరి చేతులు తడపకూడదు అంటే ఎవరికి లంచం ఇవ్వకూడదు. అవినీతిని నువ్వు రూపుమాపాలనుకుంటే నువ్వెవరికి కూడా లంచం ఇవ్వకూడదు. యూ షుడ్ నాట్ గ్రీజ్ ద పామ్ ఆఫ్ ఎనీ వన్ టు రూట్ అవుట్ ద కరప్షన్. ఇక్కడ రూట్ అవుట్ అంటే ఈ అవినీతిని పెకలించి వేయడం, రూట్స్తో సహా, వేళ్లతో సహా రూపుమాపడం, కనిపించకుండా చేయడం. ఓకే, నెక్స్ట్ వన్. ఇక్కడ ప్రభుత్వ కాంట్రాక్టు పొందాలంటే ఎవరో ఒకరు చేతులు తడపడమే మార్గం. ఇక్కడ ఈ ఏరియాలో, ఈ ప్రదేశంలో ప్రభుత్వ కాంట్రాక్ట్ ఏదైనా పొందాలంటే ఎవరో ఒకరు చేతులు తడపడమే మార్గం. ద ఓన్లీ వే టు గెట్ ఎ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అరౌండ్ హియర్ ఈజ్ టు గ్రీజ్ సమ్వన్స్ పామ్. ద ఓన్లీ వే టు గెట్ ఎ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అంటే గవర్నమెంట్ కాంట్రాక్ట్ పొందాలంటే ఒకటే మార్గం. అరౌండ్ హియర్, ఈ ప్రదేశంలో ఏంటంటే ఈజ్ టు గ్రీజ్ సమ్వన్స్ పామ్, ఎవరో ఒకరి చేతులు తడపడమే. అంటే ఎవరో ఒకరికి లంచం ఇస్తే ఖచ్చితంగా ప్రభుత్వ కాంట్రాక్ట్ మీరు ఈ ఏరియాలో పొందగలరు అని అర్థం వస్తుంది. మీరు జైలు నుండి బయటపడాలనుకుంటే వార్డెన్ చేతులు తడపండి, గార్డులు మిమ్మల్ని పారిపోనిస్తారు. ఇంగ్లీష్లో చూడండి. ఇఫ్ యూ వాంట్ టు గెట్ అవుట్ ఆఫ్ జైల్, ఇఫ్ యూ వాంట్ టు గెట్ అవుట్ ఆఫ్ జైల్, జైలు నుంచి మీరు బయటికి పోవాలనుకుంటే, వెళ్ళిపోవాలనుకుంటే గ్రీజ్ ద వార్డెన్స్ పామ్. గ్రీజ్ ద వార్డెన్స్ పామ్, వార్డెన్ చేతులు తడపండి. అండ్ ద గార్డ్స్ విల్ లెట్ యూ ఎస్కేప్. ఎప్పుడైతే నువ్వు వార్డెన్ చేతులు తడిపావో గార్డులు ఉంటారు కదా, వారు నిన్ను తప్పిస్తారు లేదా పారిపోనిస్తారు. నెక్స్ట్ వన్. ఇక్కడ ఏదైనా పని జరగాలంటే మీరు ఎవరో ఒకరి చేతులు తడపాలి. ఇక్కడ ఏదైనా పని జరగాలంటే మీరు ఎవరో ఒకరి చేతులు తడపాలి. If you want to get something done around here,
You have to grease someone's palm. If you want to get something done, అంటే నీకు ఇక్కడ ఏదైనా పని జరగాలంటే, యూ హ్యావ్ టు గ్రేజ్ సమ్వన్స్ పామ్. నీవు ఎవరో ఒకరికి లంచం ఇచ్చి తీరాలి. ఎవరో ఒకరికి లంచం ఇస్తే ఇక్కడ నీ పని సులభంగా అయిపోతుంది. ఇఫ్ యు వాంట్ టు గెట్ సంథింగ్ డన్ అరౌండ్ హియర్, యూ హ్యావ్ టు గ్రీజ్ సమ్వన్స్ పామ్. ఓకే, సో అరౌండ్ హియర్ అంటే ఈ చుట్టుపక్కల, ఇది ఈ ఏరియాలో అని. సో టు గ్రీజ్ సమ్వన్స్ పామ్ అంటే నువ్వు ఎవరో ఒకరికి లంచం ఇవ్వడం. Thank you friends, thank you for watching. If you like this video, please like and share with your friends. అలాగే మీ యొక్క అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈరోజు నేర్చుకున్నటువంటి ఈ ఇడియంని టు గ్రీజ్ ద పామ్స్, ఓకే, టు గ్రీజ్ సమ్ వన్స్ పామ్స్, ఈ ఇడియంని మీరు మీ డైలీ లాంగ్వేజ్లో డైలీ మాట్లాడేటప్పుడు ఉపయోగిస్తూ ఉండండి, ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్లీ ఈ ఇడియంని మీరు మర్చిపోకుండా మీ కన్వర్జేషన్లో ఉపయోగిస్తే అది అలా ఇంప్రూవ్ అవుతుంది. సో లెట్ us meet again in the next video. Thank you.